ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ప్రతి మనిషికి ఆర్ట్ ఫీల్డ్లోకి రావడానికి ఏదో ఒక మూమెంట్ ఇన్స్పిరేషన్ అవుద్ది. శ్రీనివాస్ కశ్యప్ని సినిమాలోకి లాగిన ఆ క్షణం ఏంటి, ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? అట్రాక్ట్ చేసిన అదైతే మెగాస్టార్ అనేది నేను తెలిసిన అందరికీ తెలుసు. నిక్ నేమ్ కూడా చిరు అనే పిలిచే రోజులు కూడా ఉండేవి. 37 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న జేడీ లాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ ఇచ్చిన ఓ కొత్త మోటివేషన్ ఏంటి? ఎందుకు ఆయన ఈ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఆయన బెస్ట్ చాలా ఇస్తే ఆ బెస్ట్లోని బెస్ట్ అంతా దీంట్లో పెట్టాం. అంటే మనం థ్యాంక్స్ చెప్పడం కూడా చిన్న విషయం. బట్ సో తరుణ్ భాస్కర్ గారితో ఈ 10 ఏళ్ళ ట్రావెలింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తను యాక్టర్ అవుతాడు తను అనుకున్నాడో లేదో కూడా తెలీదు. తెలియకుండా నేను ఇలా అన్నా. ఎందుకో మీరు తీస్తున్నప్పుడు అన్నాను, ఏంటో తెలీదు. నిజానికి యుఎస్ వీసా ఈ ప్రాసెస్ అనేది కూడా చాలామందికి లైఫ్ టైమ్ యాంబిషన్. దాన్ని ఫ్యామిలీగా చెప్పే ఈ ప్రాసెస్లో మీరు అనుకున్న ఆ కోర్ ఎలిమెంట్ ఏమన్నా డైవర్ట్ అవ్వద్దని కానీ ఇప్పుడు భయపడలేదా? మీకు ఆల్రెడీ ఏదైతే తెలుసో అదే కోర్. ఇప్పుడు ఆ పాలసీల గురించో వాటి గురించి కాదు సినిమా. ఒక హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో గాయపడ్డ సింహం డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారు ఉన్నారు. అంటే మనం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూస్తున్నా సరే గాయపడ్డ సింహం ప్రమోషన్స్ మొత్తం చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. సో అసలు ఆ సినిమా ఎలా వచ్చింది? May 1st ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో సినిమా విశేషాలు, అలాగే శ్రీనివాస్ కశ్యప్ ఒక 16 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవ్వాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి, అప్కమింగ్ మేకర్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో శ్రీనివాస్ గారు ఎదురుగా ఉన్నారు, ఆయన అడిగి విశేషాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. ఈ ప్రయాణంలో యాక్చువల్గా చాలామంది డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ కోరు ఏడి అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం, వాళ్ళకి ఈ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఈ వర్క్ చేయాలి. అసోసియేట్, కో డైరెక్టర్లో ఈ వర్క్స్ ఉంటాయి. చాలా అంటే అక్కడ ఎక్కువగా చెప్పాలంటే క్రియేటివ్ వర్క్ అంటే కూడా ఫిజికల్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ వర్క్. సో మీరు ఎప్పుడు కూడా అలాంటి వే తీసుకోకుండా రైటర్గా ఉంటూ ఇండస్ట్రియల్ ట్రావెల్ అనే కారణం ఏంటి? అంటే నేను రైటర్ అని కూడా కాదు. నేను రైటర్గా కూడా పెద్ద వెబ్ సిరీస్ అవే చేసింది. అది కూడా అదేదో నాకు ఆ సిరీస్ హిందీలో ఇష్టం. సో హిందీలో ఇష్టమైంది రీమేక్ చేస్తుంటే నాకు ఇష్టమైందని నేనే ఫోన్ చేసి రాస్తా అని చెప్పాను. సో అదేమీ ఇలా అని కాదు. బట్ పవన్కి నేను అంటే పరిచయం ఉండటం వల్ల తనకి నా రైటింగ్ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏది ఉన్నా కూడా ఊరికనే డిస్కషన్కైనా చేస్తుంటాం. సో అలా పరిచయం ఆ ట్రావెల్ అది. బట్ నేను పర్సనల్గా ఏంటంటే నేను ఎప్పుడు యూట్యూబ్ దాని మీదే ఉన్నా. అండ్ యూట్యూబ్ చేస్తే నార్మల్ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒకడికి కంటిన్యూటీ ఇస్తాం, ఒకడికి ఏమో ప్రాప్స్ ఇస్తాం, ఒకడేమో కాస్ట్యూమ్ ఇస్తాం. వాడు ఆ సినిమా మొత్తం అది తప్పితే వేరేవి వాడి స్కిల్ అప్గ్రేడ్ అవ్వదు. బట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఆప్షన్ లేదు, మీకు అన్ని 24 క్రాఫ్ట్స్ మీరే చూసుకోవాలి. తెలుస్తుంది కూడా, తెలుస్తుంది. అండ్ కోర్ లెవెల్లో ప్రాబ్లం అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు నాకు వచ్చి ఇది దొరకదు, ఇలాంటివి ఉండవు. ఎందుకు దొరకదు, నీకు రాకపోతే నేను చేసి పెడతా అనే టైప్లో ఉంటుంది. సో అది ఉండదు. ఇంకా మనం అది చేయకపోతే వాడు చెప్పింది వినాలి. మనకే కొంచెం ఐడియా ఉందంటే వాడికి ఇది రాదంటే నువ్వు కాఫీ తాగడానికి వెళ్ళి నేను చేసి పెడతాను. సో అదొక అడ్వాంటేజ్ అది. సో నాకు తెలిసి ఎక్కడైనా పని చేయడం అంటే అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సెట్లో కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఏదైనా స్టార్స్ ఎవరైనా ఉన్నా ఏముంటుంది ప్రాబ్లము అవేమైనా తెలుస్తాయి. కానీ అది కూడా మీకు అది తెలియకపోయినా మ్యాటర్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 3-4 డేస్ షెడ్యూల్ పెట్టుకుంటే ఆ తర్వాత అర్థమైపోతుంది. మ్యాటర్ ఆఫ్ 2 డేస్, సెకండ్ డేకే మీకు ఇంతనా ఓకే అన్నట్టు అంతే. అండ్ నువ్వు ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్టు నిజానికి యుఎస్ వీసా ఈ ప్రాసెస్ అనేది కూడా చాలామందికి లైఫ్ టైమ్ యాంబిషన్. ఇది సీరియస్ సబ్జెక్టే. దాన్ని ఫ్యామిలీగా చెప్పే ఈ ప్రాసెస్లో మీరు అనుకున్న ఆ కోర్ ఎలిమెంట్ ఏమన్నా డైవర్ట్ అవ్వద్దని కానీ ఇప్పుడు భయపడలేదా? అసలు ఫస్ట్ థింగ్ కోర్ ఎలిమెంటే
మీకు ఆల్రెడీ ఏదైతే తెలుసో అదే కోర్. అండ్ అది కోర్ కూడా పాయింట్ ఏందంటే మనం అదేదో ఇప్పుడు ఆ పాలసీల గురించో వాటి గురించి కాదు సినిమా. ఒక దరహాస్ అనే ఒక క్యారెక్టర్‌కి డిపోర్ట్ అవ్వడం వల్ల జరిగే సినారియోస్. సో, డిపోర్ట్ ఎందుకయిందంటే మనకి బయట జరుగుతున్న సినారియోస్. సో, ఆ సినారియో రిలేటబిలిటీ ఉంది కానీ సినిమా ఇంకా బిగ్గర్ దాన్ ట్రంప్. కరెక్ట్. సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ట్రంప్ అండ్ 1/3 ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ ట్రంప్. ఇంకా వేరే థర్డ్స్ చాలా ఉన్నాయి. అండ్ మీకు వీసా విషయంలో చాలా ఎక్స్పీరియన్స్‌లు ఉన్నాయని చెప్పారు. వీసా రిజెక్షన్స్ గానీ, ఆ నా ప్రాసెస్ గానీ నాకు మీకా? కాదు. మీ ఫ్రెండ్‌కా? మా ఫ్రెండ్‌కి మీ ఫ్రెండ్‌కి. ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అంటే వాడు యూఎస్‌లో ఉండేవాడు. వాళ్ళకు పెళ్లి చూపుల్లాగా అయింది. ఆ పెళ్లి చూపులు అంటే ఏదో ఇక్కడ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. మన దాన్ని ఏమంటారు ఎంగేజ్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక రిజెక్ట్ అయింది వీసా. ఓకే. సో, లిటరల్లీ బ్యాన్ లాగా. అంటే ఒక 2 ఇయర్స్ ఇక్కడే ఉండిపోవాలన్నట్టు అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. నేను యూఎస్ సంబంధం అనుకున్నాను, కాదని. అలా ఉంటుందని నాకు పెద్ద ఐడియా లేదు ఒకసారి. సో, ఆ ఇన్సిడెంట్ నాకు పడింది. ఈ లైన్ డిస్కషన్ అప్పుడు నేను బిలీవ్ చేసిన దానికి ఏంటంటే నేను అది చూసా కదా. అలాంటిది ఒక సినారియో సడన్గా లైఫ్ వాడు యూఎస్లో ఉన్నవాడు సడన్గా ఏదో హాలిడేస్కి వచ్చినాడు. సడన్గా వాడి లైఫ్ షిఫ్ట్ అయిపోయింది. అంటే వాడు సడన్గా ఇండియాలో మళ్ళీ తీసుకుని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. అదంతా ఫైన్. కానీ అసలు సడన్గా ఇప్పుడు అక్కడ ఒక లగేజ్ ఉంది, ఏం లేదు, హాలిడేకి వచ్చినాడు సూట్ కేసుతో, ఇక్కడ ఆగిపోయాడు. సో, అలాంటిది ఒకటి ఉందని మనకి తెలుసు కదా. సో, అందుకని ఆ ఎమోషన్ నాకు ఐడియా ఉంది. అండ్ ఆల్సో నాకున్న ఫ్రెండ్స్ అందరూ యూఎస్ వాళ్ళే. సో, వాళ్ళని నేను బై చెప్తూ దింపేవాడిని, తెచ్చేవాడిని. సో, వాళ్ళని ఆ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతూ బాయ్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు. సో, ఇందులో అవి చాలా న్యాచురల్గా వస్తాయి. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను. ఆ సీన్లో నేను కూడా ఉంటాను ఫ్రెండ్ తరుణ్కి. సో, అది ఎంత కాదన్నా ఏంటంటే ఎంత ఫిక్షనల్ స్టోరీ అయినా అక్కడక్కడ మనకి నిజంగా జరిగినవి కనుక ఉంటే ఏంటంటే మనకు తెలియని ఒక కనెక్షన్ వస్తుంది. సో, దీంట్లో అది ఉందన్నమాట. అండ్ ఇంకోటి అంటే ఇది మీకు సంబంధం, ఈ సినిమాలో మీకు సంబంధం లేని మ్యాటర్, బట్ మీకు తెలుసలేదు అడుగుతున్నాను, మార్కెటింగ్ విషయం. రైట్. సో, మూవీ రిలీజ్ ముందే ఓటీటీ సేల్ కానీ అన్నీ చాలా బాగా జరిగిపోయినాయి. ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ అని చెప్పి తెలిసింది. ట్రూ. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. సో, ఎక్కడికక్కడ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి చూపించినట్టు ఎలా ఉంది సినిమా అని వాళ్ళ సర్కిల్స్ చూపిస్తే అందరూ ఎగ్జైట్ అయ్యి డెఫినెట్గా అందరూ పిచ్ చేస్తాం కదా. అది కొంచెం ముందే తెలియటం అండ్ పవన్ కానీ లేకపోతే మన ప్రొడ్యూసర్స్ టీమ్ కానీ వాళ్ళందరూ కూడా దే హ్యాడ్ ఇనఫ్ కాంటాక్ట్స్. సో, చూపిగానే అందరికి నచ్చేస్తుంది. సో, అది టక్ అని వెళ్ళిపోతుండింది అనమాట. సో, ఇట్స్ గుడ్ థింగ్. లైక్ మోటివేషన్ కదా. లైక్ ఇది సినిమాకి ముందే ఇంతమందికి నచ్చింది అనటం మనకు ఒక ఎంకరేజ్మెంట్ అది. అండ్ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న, అంటే ఇప్పుడు ఓన్లీ టెన్షన్ ఏంటంటే జస్ట్ టైంకి రెండర్లు సరిగ్గా చేసి బయటికి తీయటం తప్పితే ఎంతో కొంత ఎవరో ఒకరు నమ్ముతారు కదా. లైక్ ఆ నమ్మకం ఉంటేనే అవుతుంది, లేకపోతే ఈజీగా ఇట్లా వెళ్ళరు. సో, అది చాలా 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 అవసరం సినిమాకి ముందు ఎస్పెషల్లీ. సో, అండ్ ఫైనల్ 2 more questions. లైఫ్లో మీరు గాయపడ్డ సందర్భం ఏంటి? లవ్ కానీ లేదంటే లైఫ్ కానీ ఏదన్నా ఫైనాన్షియల్ ఏదో ఒక మూమెంట్లో మీరు గాయపడ్డ అతి పెద్ద ఇన్సిడెంట్? చాలా ఉన్నాయి. లైక్ అసలు బ్రేకప్ ఉందా? బ్రేకప్స్ లేవు, ఎప్పుడు పెద్ద రిలేషన్లో లేను. సో, బ్రేకప్స్ అసలు దాని జోనే లేదు. అందుకే బ్రేకప్ కన్సల్టెంట్ అయ్యాను. అయితే ఇంక ఇప్పుడు కెఫే పెట్టాను, అది తీసేయాల్సి వచ్చింది. దీని మీద టైం ఫోకస్ లేక అండ్ ఫైనాన్షియల్ థింగ్. సో, అదొక గాయపడ్డాం. అంటే ఇట్లాంటి థింగ్స్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ అనేది నాట్ ఏ ఈజీ థింగ్ హ్యాండిల్ చేయడం.
రాసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, హ్యాండిల్ చేసేటప్పుడు ఆ టైమింగ్స్ తీసుకురావడం చాలా క్రిటికల్. మీ దృష్టిలో కామెడీని ఎలా చూస్తారంటే దాన్ని రాయడం ఈజీయా, దాన్ని తెర మీదకి తీసుకెళ్ళడం ఈజీయా, ఎక్కడ కష్టం? యాక్చువల్లీ అన్నీ కష్టమే. అంటే ఇది ఎలాంటిదంటే ఒక మీటర్ అటైనా ఇటైనా గాన్, అసలు వర్కౌట్ కాదు. సో మెయిన్ ఏంటంటే యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్, కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో రైట్ కాస్టింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు జస్ట్ వెళ్ళి ఇలా హాయ్ చెప్పినా కూడా వర్క్ అయిపోతుంది. సో అక్కడ నా ఫస్ట్ విక్టరీ ఏంటంటే మన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ, నేను డే 1 ఫస్ట్ కాస్టింగ్ ఆప్షన్ ఏంటో అవన్నీ వచ్చాయి. సూపర్. సో ఇప్పుడు జేడీ గారు అంటే జేడీ గారు వచ్చారు, తరుణ్ అంటే తరుణ్, ఇప్పుడు ఫారియా అనుకున్నాం. ఇప్పుడు ఇదేదో కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ కాదు ఫారియాది, మానసాది, బట్ వాళ్ళు తెచ్చేది ఒకటి ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ సూట్ అయినప్పుడు వాళ్ళు జస్ట్ ఇలా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా మనకి చాలా థియేటర్లో ఏంటంటే ఆడియన్స్ త్వరగా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫారియా జనరల్గా ఒక టామ్ బాయ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో ఆ షేడ్ ఉంటుంది కానీ షీజ్ ఆ బబ్లీ థింగ్ ఉంటుంది, అంటే ఆ చిన్న బబ్లీ థింగ్. అండ్ మాన్సా కానీ ఆ చిన్న క్యూట్నెస్ కానీ. సో ఈ సినిమాకి వాళ్ళిద్దరే మనకి క్యూట్నెస్, మిగతా అంతా ఈ ఇదిగో డాన్లు, ఈ గుండాలు, లేకపోతే కన్ఫ్యూజన్లు, ఫ్రెండ్స్. సో యా, డెఫినెట్గా ఏంటంటే కాస్టింగ్ అనేది మెయిన్ విక్టరీ. అక్కడ మనం సగం పని అయిపోయింది నాకు. ఇంకా వాళ్ళతో మనం కరెక్ట్గా మనం అనుకున్నది చేయించుకోవడం. అండ్ వాళ్ళు వెరీ కోఆపరేటివ్. వాళ్ళు అసలు రోజు వస్తారు, ఒకసారి చెప్పు ఏంటి అంటారు, నేనేదో చెప్తాను, వాళ్ళు ఎగ్జాక్ట్గా వెళ్ళి బ్లైండ్గా. అంటే తరుణ్ అయితే ఎంత బ్లైండ్ ట్రస్ట్ అంటే నువ్వు చెప్పు అది చేసేస్తా వెళ్ళి అంటాడు, చేసేవాడు. సో చాలా ఒక్కొక్కసారి జేడీ గారితో కూడా ఓవర్వెల్మింగ్గా ఉండేది. అనొచ్చి కశ్యప్ యూ వాంటెడ్ దిస్, నేను ఇలా చేయనా ఏదంటూ ఇదా, ఓకే ఫైన్. ఇంకా అంతకంటే మనకి ఏముంటుంది. అండ్ మీ సెట్ మొత్తం మనం మాట్లాడుకున్నట్టు మీరు కానీ జేడీ గారు ఎంత పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ నాకు తెలుసు పర్సనల్. అండ్ పవన్ సాధన గారి గురించి కూడా తెలుసు. అండ్ ఫరియా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో మీ సెట్ మొత్తం నాకు తెలిసి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్స్ మీరు అంతా. రైట్. సో May 1 మన సినిమా రిలీజ్ కాబోతుంది. చిరంజీవి గారికి ఎప్పుడు చూపించబోతున్నారు సినిమా? అది ఇంకా నా అంటే చూడగలిగితే అంతకంటే ఇంకేం లేదు. బట్ ఇందులో మీరు చూస్తే లైక్ ఈయన కొన్ని వాకింగ్ స్టైల్స్ ఉంటాయి. దూరం నుంచి షార్ట్ పెడితే మీకు ఓ గ్యాంగ్ లీడర్లో సడన్గా గ్యాంగ్ లీడర్లో మెగాస్టార్ లాగా అనిపిస్తుంది. అంటే మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ మెగాస్టార్స్ ఉన్నారు దీంట్లో. ఎవరో ఒకరు ఎక్కడొక్కడ ఏంటి మెగాస్టార్లో చేస్తున్నారు ఏంటి అన్నట్టే ఉంటుంది. హర్షవర్ధన్ గారికి కూడా అంతే, కామెడీగా చేసినా కూడా చిన్నగా. అబ్బో, నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన మాట్లాడితే ఒక చిరంజీవి మాట్లాడతారు, తర్వాత ఒక చిరంజీవి. సో ఆల్మోస్ట్ అంటే ఒక మెగా ఫ్యాన్స్ అంతా ఏదో కలిపి చేసినట్టే ఉంటుంది. అలాగే ఉంటుంది. లైక్ ఆయన చూడగలిగితే అంటే అక్కడ దాకా హోప్ఫుల్లీ ఆయనకి ఎట్లా రీచ్ అవుద్దో తెలియదు నాకు. బట్ అండ్ ఫైనల్గా మూవీ రిలీజ్కి ముందే పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. సో కమర్షియల్గా కూడా సూపర్ పొజిషన్లో ఉన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇన్నేళ్ళ మీ కష్టానికి సో ఒక సూపర్ సక్సెస్ వచ్చి లైఫ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.